నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను ఝాన్సీ రాణి. డాక్టర్ నారాయణ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమిక్ అండ్ ప్లేస్మెంట్ డైరెక్టర్ పవన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనేది డిఫరెన్స్ టీమ్ కంప్లీట్గా. సో మెయిన్గా డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి వినేది ఏంటి అంటే లైక్ టాప్ 10 ఇన్ ది ఇండియా, అలాగే 100% ప్లేస్మెంట్ అన్నారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కొంచెం క్లియర్గా మా కోసం చెప్పండి. యాజ్ పర్ హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ సర్వేలో ఏం తెలిసిందంటే టాప్ 10 బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇన్ ఇండియా. అంటే ర్యాంకింగ్ ఇవ్వలేదు, కానీ వీఆర్ ఇన్ ద టాప్ 10 అని హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ వాళ్ళు ఈ ఇయర్ 2025 జూన్ ఎడిషన్కి వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని మనకి ఇంటర్నల్గా తెలిసింది. సో వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ అవర్ కాలేజ్ 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అంటే కాలేజ్ పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి 25 years అయింది. సో వీఆర్ క్యారీ ఫార్వర్డింగ్ ద ఆర్గనైజేషన్ ఫార్వర్డ్. సో యాజ్ యూ హ్యావ్ ఆల్సో సెడ్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. సో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని అన్ని కాలేజెస్, అన్ని యూనివర్సిటీస్, అన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్తాయి. బికాస్ ఇట్స్ అ వర్డ్, ఇట్స్ ఎ గుడ్ కమిట్మెంట్ టు ద పబ్లిక్ వేర్ దే కెన్ అచీవ్. కానీ ఆ కమిట్మెంట్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు అనే పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్. సో ఈ 100% కమిట్మెంట్ వాళ్ళతో నేను స్టాండ్ అవుట్ అవ్వడానికి we give 100% ప్లేస్మెంట్ కమిట్మెంట్ ఆన్ రిటర్న్ రాసిస్తాం. బాండ్ రాసిస్తారా సార్? 100% బాండ్ పేపర్ రాసిస్తాం. సో ఆ బాండ్ పేపర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో ఎస్, దిస్ ఈస్ ద లీగల్ అగ్రిమెంట్ విచ్ we give to every student and every parent that after completion of the course we will be placing your child and you in a good property అన్నట్టు ఒక లీగల్ కమిట్మెంట్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ కూడా ఎలాంటి క్రైటీరియా లేకుండా, ఎలాంటి క్రైటీరియా ఐ మీన్ స్టూడెంట్ టాపరా, యావరేజ్, బిలో యావరేజ్, అలాంటి ఎటువంటి క్రైటీరియా లేకుండా మనం ఈ కమిట్మెంట్ అనేది ఇన్ రిటర్న్ రాసిస్తాం. సో ఒక స్టూడెంట్కి, క్యాంపస్కి, ఆర్గనైజేషన్కి ఒక మంచి బాండ్ ఉంటుంది. స్టూడెంట్ కెన్ ట్రస్ట్ అస్ దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ హీల్ బి గెటింగ్ ప్లేస్మెంట్. సో మనం ఇప్పుడు దాకా చదువుకుంది ఒక లెక్క, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్, జాబ్స్ చేస్తాం కాబట్టి విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ థింగ్, డిఫరెంట్ ఆస్పెక్ట్. సో దట్ ఈస్ వై వీ ఫుల్ఫిల్ ద స్టూడెంట్స్ డ్రీమ్ బై గివింగ్ ద కమిట్మెంట్ అట్ హీజ్ ఎర్లియస్ట్. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే టైమ్ ఆఫ్ అడ్మిషన్లో మనము ఈ కమిట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే సార్. సో హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అంటే కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీస్ ఏంటి? ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. Usmania University is one of the oldest and finest universities among the universities in India. So year they are also empowering 108 years. Okay. Okay. Usmania University established అయ్యి కూడా 108 years అయింది. Okay. సో మనందరికీ తెలుసు ఇట్స్ నార్మ్స్ అండ్ రూల్స్, రెగ్యులేషన్స్, ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది ఉస్మానియా యూనివర్సిటీ అని తెలుసు. సో ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అఫిలియేట్ అవుతున్న కాలేజ్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఎలాంటి పిల్లలు, ఎలాంటి స్టూడెంట్స్ ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్. పాస్ అయిన స్టూడెంట్స్ దే నీడ్ టు పాస్ దేర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. ఫెయిల్ అయిన వాళ్ళకి అంటే ఇప్పుడు యాజ్ పర్ మనము బయట చూస్తున్నాము. సో ఈ అకాడమిక్ ఇయర్ 35 to 40% ఆఫ్ ద +2 స్టూడెంట్స్, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ పెండింగ్ విత్ ఐదర్ 1 or 2 బ్యాక్లాగ్స్. మనం చూస్తున్నాము, రిజల్ట్ సర్వేలో కూడా తెలుస్తుంది. సో ఈ 40% స్టూడెంట్స్ దే హావ్ ఆల్సో అపియర్డ్ ఫర్ దర్ బ్యాక్లాగ్స్. 100% ఈ స్టూడెంట్స్ ఎలిజిబుల్, కానీ అది తెలుసుకోవడానికి యూ హ్యావ్ టు కమ్ టు ద క్యాంపస్. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా మీరు ఈ సంవత్సరం డిగ్రీలోనే జాయిన్ కావచ్చు. అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే క్యాంపస్కి వచ్చి తెలుసుకోండి. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్లో ఉంది. సో యూ కెన్ కాంటాక్ట్ 9666 365 365 అండ్ 9010 365 365. సార్, ఇక్కడ డిపార్ట్మెంట్స్ వైజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే హోటల్ మేనేజ్మెంట్ అని అందరికీ తెలుసు, అండ్ వాళ్ళకున్న థాట్ కూడా ఒకటి, కుకింగ్ గురించి తెలుసు,
హౌస్ కీపింగ్ గురించి తెలుసు, ఇంకా ఏం ఆస్పెక్ట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఏంటి అదంతా కొంచెం క్లియర్గా తెలియని వాళ్ళ కోసం. ఓకే, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హోటల్ ఇండస్ట్రీలో, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ తెలుసుకుందాం. దేర్ ఆర్ మెయిన్ 4 డిపార్ట్మెంట్స్. 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ లో. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ F&B ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్ అని అంటాం. సో సెకండ్ ఈజ్ ఫ్రంట్ ఆఫీస్. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద హోటల్. ఓకే, మెయిన్ హెడ్ ఆఫ్ ద హోటల్ ఈ రెండు. ఇంకా మిగతా 2 వచ్చేసి అసోసియేట్స్ ఫర్ ద హోటల్. ఓకే, అంటే ఈ F&B సర్వీస్ అండ్ హౌస్ కీపింగ్ ఆర్ అసోసియేట్. ఓకే, ఈ రెండు ఫేస్ ఆఫ్ ద హోటల్. F&B ప్రొడక్షన్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ఆర్ ఫేస్ ఆఫ్ ద హోటల్. హౌస్ కీపింగ్ అండ్ F&B సర్వీస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద హోటల్. ఓకే, సో ఈ రెండు సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. నాట్ ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ, మనము హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మంది హోటల్స్ లోనే మనకి జాబ్స్ వస్తాయి, లేదు అంటే రెస్టారెంట్స్ లోనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుందని. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఈ హోటల్ సెక్టార్స్ తో పాటు మిగతా 7 సెక్టార్స్ ఉన్నాయి. ఏంటి ఆ 7 సెక్టార్స్ అంటే, హోటల్ సెక్టర్ ఇస్ ద ఫస్ట్ సెక్టర్. సెకండ్ ది ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, MNCs, QSRs, టూరిజం సెక్టర్, సర్వీస్ సెక్టర్. దీంతో పాటు యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, సో దేర్ ఆర్ 8 సెక్టార్స్. ఈ 8 సెక్టార్స్ లో మనకి 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. ఈ 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, F&B మేనేజర్, ఫుడ్ ప్రొడక్షన్ షెఫ్, HR డిపార్ట్మెంట్స్ లో, ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ లో. సో దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఇండస్ట్రీ. సో ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి ఈ సెక్టార్స్ లో మనకి ఉంటాయి. సో కోర్స్ అయిపోయిన వెంటనే మంచి ప్రాపర్టీస్ లో, మంచి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ లో మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి. సార్ మెయిన్గా ఇక్కడ క్లాసెస్ అనేవి థియరీ వైజ్గా జరుగుతాయా, ప్రాక్టికల్ వైజ్గా జరుగుతాయా? ఎస్, మెయిన్గా ప్రాక్టికల్ వైజ్గానే జరుగుతుంది. 80% వీ కండక్ట్ క్లాసెస్ త్రూ ప్రాక్టికల్స్. ఓకే, ఎందుకు ప్రాక్టికల్స్ అంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే స్టూడెంట్కి అందుతుందో, స్టూడెంట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ చేస్తాడో, ఇన్ ద లైఫ్ టైమ్ హీ విల్ బి గెటింగ్ రిజిస్టర్డ్. అంటే ఆ పనిని ఒకసారి చేస్తాం కాబట్టి ఆ పనిని ఎప్పుడు తర్వాత ఒక 5-10 years తర్వాత చేసినా కూడా ఆ పని మనకు గుర్తుంటుంది, ఆ ప్రొసీజర్ తెలుస్తుంది. అదే నేను 12th క్లాస్ చదువుకున్నాను, 10th క్లాస్ నాకు ఒక మ్యాథ్స్ లో ఒక ఫార్ములా ఉంది, నేను చదువుకొని ఒక 10 years అవుతున్నా 10th క్లాస్. కానీ ఈ రోజు ఆ ఫార్ములాస్ అడిగితే నాకు గుర్తుండకపోవచ్చు. లేదంటే నేను ఇంటర్మీడియట్ లో ఏదో సబ్జెక్ట్ గురించి, థియరీ గురించి నేర్చుకున్నది ఆ టైంలో నాకు పనికి వచ్చింది, ఈ టైంలో నాకు గుర్తుండకపోవచ్చు. కానీ ఈ రోజు చేసే ప్రాక్టికల్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం. ఈ కార్ డ్రైవింగ్ 1 month పీరియడ్ లో నేర్చుకుంటాం. ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ప్రాక్టికల్సే నేర్పిస్తాడు. ప్రాక్టికల్ గా రోడ్ పైన ఎలా తీయాలి, ఇండికేటర్ ఏంటి, స్టీరింగ్ ఏంటి, క్లచ్ కానీ నేర్పిస్తాం. సో 1 month తర్వాత మనకి కార్ డ్రైవింగ్ వస్తుంది, ఎందుకంటే ప్రాక్టికల్ గా నేర్చుకున్నాం. కానీ 3 months కార్ గురించి యూట్యూబ్ లో కానీ, బుక్స్ కానీ ఛాన్సే లేదు. మీకు అర్థమైందా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. కార్ డ్రైవింగ్ బుక్ లో నేర్చుకుంటే అసలు కార్ డ్రైవింగ్ రాదు. అదే కారు ఒక 1 month మనం స్టీరింగ్ పట్టుకుంటే 100% డ్రైవింగ్ అనేది వస్తుంది. లైసెన్స్ కూడా లీగల్ గా మన గవర్నమెంట్ వీళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్తుంది. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1 more thing, ఈ డిగ్రీతో పాటు మేము డ్యూయల్ డిగ్రీ ఇంటిగ్రేట్ చేసి ఉన్నాం ఈ సంవత్సరం. సో ఈ ఇయర్ నుంచి BHM, బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ తో పాటు BBM, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ని BHM లో ఇంటిగ్రేట్ చేసాము. సో BBM సబ్జెక్ట్ కూడా టచ్ అవుతుంది BHM లో. ఎందుకు BBM ని ఇంప్లిమెంట్ చేసామంటే, ఈ బిజినెస్ మేనేజ్మెంట్ చాలా మందికి బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి, రన్ చేయాలి, ఒక సైడ్ బిజినెస్ లాగైనా చాలా మంది ఐడియా ఉంటుంది. సో ఈ BBM అనేది ఏం సబ్జెక్ట్ అందిస్తామంటే, ఈ సెకండ్ ఇయర్ లో హౌ టు ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్ అంటే పునాది, ఫౌండేషన్ బిజినెస్ కి ఏంటిది. సెకండ్, ఎక్స్పాండ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ బిజినెస్, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్, హౌ టు మార్కెట్ ఇట్, హౌ టు ఎక్స్పాండ్ ఇట్, హౌ టు గెట్ గ్రోత్ ఇన్ ఇట్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ చూస్తూ ఉంటాం, పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం.
సో దట్ ఈస్ వై ఈ సంవత్సరం నుంచి ఇన్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ వీఆర్ ఇంటిగ్రేటింగ్ BBM విత్ BHM. దిస్ ఇస్ ద ఓన్లీ కాలేజ్ వేర్ యూ కెన్ లెర్న్ బోత్ డ్యూయల్ డిగ్రీ మీకు అందిస్తుంది. ఎస్. ఓకే సార్. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇండస్ట్రీకి ఎలా మౌల్డ్ చేస్తారంటే వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు? దిస్ ఈస్ ఆల్సో ఎ గుడ్ క్వశ్చన్ మేడం. ఎందుకు అంటే 3 years అయిపోయిన తర్వాత స్టూడెంట్ విల్ బి టచింగ్ ద ఇండస్ట్రీ, అంటే ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు. ఈ 3 yearsలో స్టూడెంట్కి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినా కూడా హీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద ఇండస్ట్రీ ఈజ్ ఆపరేటింగ్. సో అందుకని మనం ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్లోనే, డిగ్రీ సెకండ్ ఇయర్లోనే స్టూడెంట్స్కి 4 months ఇండస్ట్రీ ట్రైనింగ్కి పంపిస్తాం. IET అని ఉంటుంది ఆ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్. ఈ 4 months మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 4 departmentsలో ఈచ్ మంత్ ఈచ్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్ ట్రైనింగ్ చేస్తాడు. సో ఈ 4 months ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సెమిస్టర్తో పార్టే ఉంటుంది ఇది. ఈ 4 months వీళ్ళకి స్టూడెంట్స్కి ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తాం. ఈ చెన్నై, బెంగళూరు, గోవా, బాంబే, ఆగ్రా ఇక్కడ ఉన్న 4 star 5 star ప్రాపర్టీస్ లో వీళ్ళు 4 months చేస్తారు. ఫుడ్ అకామిడేషన్ తో పాటు వీళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. 10,000, 12,000, 8,000 బేస్డ్ అపాన్ ద ప్రాపర్టీ వేర్ దే గో. సో ఈ ఆపర్చునిటీ కూడా ఇంటర్న్స్ ని ట్రైన్ చేసి మోల్డ్ చేసి ఒక ఇండస్ట్రీకి పంపించడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, బెనిఫిట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. సెకండ్ ఇయర్లోనే ఇండస్ట్రీకి టచ్ చేస్తాడు కాబట్టి చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో ఈ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది మన దగ్గర. ఎస్. ఓకే సార్. అండ్ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే అంటే కొంతమంది వాళ్ళ స్తోమత ఉండదు, సో అలాంటి వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉందా? అంటే రియంబర్స్మెంట్ కానీ గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చేది ఉంటుంది కానీ అది ఉందంటారా? 100% ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈస్ ప్రొవైడింగ్ scholarships to minorities, SC, ST, BC, OBC minorities అందరికి the candidates who are eligible can apply and they will be getting 35,000 rupees of fees reimbursement per year. So throughout 3 years ki చూసుకుంటే 1,05,000 additional గా ఒక 15,000 mess fees కూడా వస్తాయి. So they will be getting 125 to 130 roughly. So government is helping the students to educate them and to get the graduation. ఈ కోర్స్ చాలా డిమాండ్ ఉన్న కోర్స్. సో గవర్నమెంట్ విల్ బి ఫండింగ్. మేము కూడా ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ సైడ్ వీ ఆల్సో మేక్ షూర్ ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ గెటింగ్ గుడ్ మెరిట్ ఇన్ దేర్ +2, సో వీ గివ్ ఆల్సో మెరిట్ స్కాలర్షిప్స్. వీ ఆల్సో ఎంకరేజ్ సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ అండ్ ఎక్కువగా అమ్మాయిల్ని ఫోకస్ చేస్తాము. ఎందుకంటే దే విల్ బి సమ్వాట్ షై ఇన్ దెమ్. అంటే ఒక హోటల్ ఇండస్ట్రీకి వెళ్తే ఏమనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ధోని తెలుసు కదా, తెలుసు, మన ఇండియన్ కెప్టెన్. సో హిస్ వైఫ్ చాలా మందికి తెలియదు, సాక్షి ధోని. సో మనము ఇన్ రెగ్యులర్ బేసిస్ మనం సెలబ్రిటీస్ ని, విఐపీస్ ని, పొలిటీషియన్స్ ని, బిజినెస్ పీపుల్ ని, విఐపీస్ ని వీళ్ళనే ఎక్కువ ఇంటరాక్షన్, ఆ కనెక్టివిటీ, ఆ కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి వాళ్ళకి మనకి జరుగుతుంది. సో ఈ సాక్షి కూడా షీ హాస్ మెట్ ధోని in one of the 5-star hotel as a front office executive. Yes. So చాలా మందికి తెలియకపోతే MS ధోని మూవీ చూడండి, అందులో మెన్షన్ చేశారు. అలానే చాలా మంది ఉన్నారు హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. సో చాలా మందికి తెలియదు. సో ప్లీజ్ డూ ఎంక్వైరీ, ప్లీజ్ డూ హ్యావ్ ద నాలెడ్జ్ వాట్ ఈజ్ హోటల్ మేనేజ్మెంట్, ఏ రంగాల్లో మనకు జాబ్స్ వస్తాయని. డోంట్ జస్ట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా. హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్స్ లోనే జాబ్స్ వస్తాయి, ఆ టీ కప్స్ ప్లేట్స్ ఎత్తాలి కడగాలి అని ఉంటుంది. కానీ ప్రాపర్ స్టాండర్డ్ అయిన హోటల్, 4 star 5 star హోటల్లో ఏ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, ఎలాంటి క్రౌడ్ వస్తారు, ఎలాంటి పే స్కేల్ ఉంటుంది వాళ్ళకి, సో చాలా తెలుస్తాయి. అండ్ క్లియర్గా ఒకసారి లైక్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా, అలాగే ఏ సెక్టార్స్లో జాబ్స్ వస్తాయి? ఎస్, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే 100% యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే పొజిషన్ ఇనే ఉంటారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే ఈ ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తారు, ఫుడ్ లైసెన్సెస్ చూస్తాడు, ట్రేడ్ మార్క్స్ చూస్తాడు,
శానిటేషన్ చూస్తాడు, సేఫ్టీ చూస్తాడు, లైసెన్సెస్ రెన్యూవల్ చేస్తాడు. సో ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే there will be an exam which is conducted by the government of Telangana. సో సేమ్ మనకి గ్రూప్స్ లాగానే ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఒకసారి క్వాలిఫై అయిపోతే యూ కెన్ హ్యాపీలీ బికమ్ ఎ ఫుడ్ ఇన్స్పెక్టర్. సో దిస్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్. సో వెన్ వీ గో టు సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ సెక్టార్స్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మెయిన్లీ హైలీ ఐ విల్ బి రికమెండింగ్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్లో మనకి దేర్ ఆర్ ప్రీమియం ఎక్స్ప్రెసెస్. ప్రీమియం ఎక్స్ప్రెసెస్ లైక్ డురాంటో, మహారాజా, కొత్తగా వందే భారత్ కూడా వచ్చింది. సో ఈ వందే భారత్ లో మనకి ఇలాంటి ఎక్స్ప్రెసెస్ లో మనకి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉంటాయి. సో డిపార్ట్మెంట్ హెడ్స్ గా లేదంటే సౌత్ జోన్ అసోసియేట్స్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి కూడా మనం ఎలిజిబుల్. సో వీ ఆల్ నో ద బెనిఫిట్స్ వాట్ ద గవర్నమెంట్ విల్ బి గివింగ్. స్టేట్ లో స్టేట్ బెనిఫిట్స్ ఉన్నాయి, సెంట్రల్ లో సెంట్రల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ డిగ్రీతో పాటు 100% యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ యాజ్ యూ హావ్ ఆస్క్డ్, మిగతా ఏ సెక్టార్స్ ఉన్నాయి హోటల్ సెక్టార్ కాకుండా. సెకండ్లీ ఎయిర్లైన్స్ ఉంది. ఎయిర్లైన్స్ లో అగైన్ దేర్ ఇస్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. సో డొమెస్టిక్ లో యూ కెన్ హ్యాపీలీ గెట్ సెలెక్టెడ్ ఫర్ ఎయిర్ హోస్టెస్, ఇన్ ఫ్లైట్ సర్వీస్, గ్రౌండ్ స్టాఫ్, చాలా ఆపరేషన్స్ అయ్యే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎయిర్లైన్స్ లో కూడా. క్రూజ్ లైన్స్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ సెక్టర్ అండ్ క్రీమియెస్ట్ సెక్టర్. ఈ క్రూజ్ లైన్స్ లో జాబ్ వస్తే కూడా ద పే స్కేల్ విల్ బి సో గుడ్. ఇంకొకటి ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ లో కూడా మనకి జాబ్స్ వస్తాయి. క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, QSR అని అంటాం. దీంట్లో అయిపోగానే కోర్స్ అయిపోయిన వెంటనే యూ విల్ బి గెటింగ్ జాబ్స్ యాజ్ అసోసియేట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్. దీంతో పాటు టూరిజం సెక్టర్, సర్వీస్ సెక్టర్లో కూడా మనకి జాబ్స్ వస్తాయి. దీంతో పాటు మనకి సర్వీస్ సెక్టర్తో పాటు రీటైల్ సెక్టార్లో కూడా మనకి మంచి అవకాశాలు ఉంటాయి, మంచి స్కోప్ ఉంటుంది. సో దేర్ ఆర్ 8 సెక్టార్స్, 8 డిఫరెంట్ సెక్టార్స్. ఈ 8 సెక్టార్స్లో 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. సో ఈ కోర్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, సప్లై చాలా తక్కువ ఉంది. ద పీపుల్, స్టూడెంట్స్, పేరెంట్స్ ఏమి అర్థం చేసుకోవాలంటే ఈ కోర్స్కి డిమాండ్ ఎక్కువ, సప్లై చాలా తక్కువ. సప్లై లేనప్పుడు ఉన్న కొంత వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక ఎవరో చిన్న పేరెంట్ మాట్లాడుతుంటే, సార్ మా తమ్ముడు కొడుకు ఓన్లీ బీటెక్కి జాయిన్ అవుతా అంటున్నాడు, 4 years డిగ్రీ. సో అంటే హ్యాపీగా సార్, బీటెక్కి లైఫ్ ఉంది, నేను కాదని చెప్పను, కానీ 4 years అయిపోయిన తర్వాత జాబ్స్ వస్తున్నాయా మెయిన్ క్వశ్చన్. అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏమంటారు మీరు? 4 years తర్వాత జాబ్స్ వస్తున్నాయా అంటే గ్యారంటీ ఇవ్వలేం దేనికైనా. 50-50 రావచ్చు, రాకపోవచ్చు. ఈ టైంలో అయితే మాక్సిమం గ్యారంటీ తక్కువ. సో 50-50 రావచ్చు, రాకపోవచ్చు. నా క్వశ్చన్ మీరు క్లారిటీగా ఏం లేదు. బీటెక్ అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాబ్ వస్తుందా అని లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు బీటెక్ ఇప్పుడు చదివిన దానికి మనం న్యాయం చేయాలి, చదివిన దానికి మనకు ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇప్పుడు 4 years చదవని, 5 years చదవని, 2 years చదవని, కానీ చదివిన దానికి జాబ్ రావాలి. ఈ జాబ్ అనేది 50-50 ఉన్న రేషియోలో నడుస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు, కానీ మోస్ట్లీ నో. ఎందుకు నో అని ఒక సర్వే కండక్ట్ చేసి తెలిస్తే కాంపిటీషన్ ఎక్కువ ఉందని తెలిసింది. ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని వీళ్ళు ఇంటర్నల్గా తెలుసుకుంది ఏంటంటే, ఎవ్రీ ఎంపీసీ స్టూడెంట్ వాంట్ టు బికమ్ ఇంజనీర్. ఇప్పుడు ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్లో ఇంజనీర్కి ఒక పొజిషన్ అంటూ ఉండాలి. ఒక కంపెనీలో సమ్ ఆఫ్ ద గుడ్ కంపెనీ ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 వేకెన్సీస్కి ఎంతమంది అప్లై చేస్తారు? రఫ్గా తక్కువలో తక్కువ ఒక 2000, లీస్ట్ 2000 మెంబర్స్ అప్లై చేస్తారు. కానీ వాడు ఎంతమందికి, ఇక్కడ ఎన్ని సీట్స్ ఉంటే అన్నీ ఇవ్వగలుగుతాడు. 100 సీట్స్ ఉంటాయి కాబట్టి, 100 వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి 100. మిగతా 1900 మంది పరిస్థితి ఏంటి? దే ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, దే గాట్ క్వాలిఫికేషన్, దే గాట్ దేర్ డిగ్రీ, కానీ జాబ్స్ లేవు. ఆ 1900 మెంబర్స్ కి కూడా ఈ జరగాల్సిన న్యాయం ఏంటంటే, వాళ్ళకి ఒకవేళ పొజిషన్ అంత కాకపోయినా ఏదో ఒక పొజిషన్ లో జాబ్ రావాలి. అంత పే స్కేల్ లేకపోయినా కొంచెం తక్కువ పే స్కేల్ తో రావాల్సిందే. సో దట్ ఈస్ వై వీ గివ్ అష్యూరెన్స్ ఆన్ మీటింగ్
రూల్స్ బాండ్ ఇస్తాం ఫస్ట్ డేనే. ఏంటంటే 3 years అయిపోయిన వెంటనే 100% జాబ్ వస్తుంది. కానీ వీ మేక్ షూర్ దట్ యూ విల్ బి గెటింగ్ జాబ్ ఇన్ యువర్ 5th semester. ఫైనల్ ఇయర్లో ఒక సెమిస్టర్ ముందే మేము వీ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ యూ ద ప్లేస్మెంట్స్. సో అక్కడేమో ఆ డిగ్రీ చూస్ చేసుకుంటేనేమో చాలా బాగుంటుంది. 4 years డిగ్రీ, ఫ్రెండ్స్ ఉంటారు, కలర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న క్యాంపసెస్, పెద్ద పెద్ద క్యాంపసెస్లో మనం చదవగలుగుతాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే 4 years అయిన తర్వాత జాబ్స్కి యూ నో ద ఆన్సర్. కానీ ఈ డిగ్రీ 3 years ఉంటుంది. 3 years అయిపోయిన వెంటనే మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ వస్తుంది. ఈ డిగ్రీ ఫ్రెషర్స్ని హైలీ రికమెండ్ చేస్తారు. ఓకే. ఆ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అట్లీస్ట్ ఇంటర్న్షిప్ అన్న చేసున్నావా మస్ట్గా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఈ డిగ్రీకి ఫ్రెషర్స్ని హైలీ రికమెండ్ చేస్తారు. సో మేక్ షూర్ దట్ ద స్టెప్ విచ్ యూ టేక్ ఈజ్ చూజన్ కేర్ఫుల్లీ. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓన్లీ టైమ్ వేర్ యూ కెన్ మేక్ షూర్ వాట్ సెక్టర్ ఆర్ వాట్ పొజిషన్ యూ వాంట్ టు గెట్ ప్లేస్డ్. సో మొత్తంగా చెప్పేది ఏంటంటే ఇందులో చేస్తే ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ ఉంటుంది, అట్లీస్ట్ విత్ లెస్ ప్యాకేజ్ అయినా. లెస్ ప్యాకేజ్ అని నేను చెప్పను. ఓకే. ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్. ఓకే. ఇప్పుడు ద టాపర్ ఇప్పుడు 100% ప్లేస్మెంట్ వస్తుంది, ఎలాంటి క్రైటీరియా లేకుండా టాపర్కి, యావరేజ్కి, బిలో యావరేజ్కి కూడా ప్లేస్మెంట్ ఇస్తున్నామని బాండ్ పేపర్ పైన రాసిస్తున్నాం. కానీ రేపటి రోజున అడగచ్చు సార్, టాపరే అడగచ్చు సార్ ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్కి అదే పే స్కేల్ ఉంటుందా, నాకు అదే పే స్కేల్ ఉంటుందా అంటే చాలా తప్పు. టాపర్కి స్కిల్స్ ఉన్న పర్సన్కి ఎప్పుడైనా మంచి పొజిషన్ ఇస్తారు. యావరేజ్కి ఒక పొజిషన్, ఒక స్కిల్స్ ఉంటాయి. బిలో యావరేజ్కి స్కిల్స్ ఒకలాగా ఉంటాయి, కమ్యూనికేషన్ ఒకలాగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అందరికి ప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా సబ్జెక్ట్ ఉంటే చాలు, మంచి పొజిషన్స్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ లో మిమ్మల్ని పెట్టే బాధ్యత మా ఆర్గనైజేషన్, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే సార్, హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి చాలా కాలేజెస్ ఉన్నాయి. అంటే తక్కువ స్కోప్ ఉన్నా, చాలా మందికి తెలియకపోయినా చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. కానీ పర్టికులర్గా డాక్టర్ నారాయణ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మంచి క్వశ్చన్ మేడం. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్ టు సే. ద ఫస్ట్ థింగ్, వీ హ్యావ్ బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ. సెకండ్, ది బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర. దేర్ ఆర్ 7 kitchens, అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్, బేసిక్ ట్రైనింగ్ కిచెన్, క్వాంటిటీ కిచెన్, వ్యాలీ కిచెన్, బేకరీతో పాటు మనము వీఆర్ ఎక్స్పాండింగ్ అండ్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. క్రూజ్ కిచెన్ ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాము ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. సో థర్డ్ వచ్చేసి వీ హ్యావ్ ద గుడ్ బెనిఫిట్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఏ కాలేజ్ కూడా 100% కమిట్మెంట్ ఇవ్వదు. నాట్ ఈవెన్ ఆన్ వైట్ పేపర్. సో ఎందుకు మిగతా కాలేజెస్తో మేము స్టాండ్ అవుట్ అవుతాం అంటే ఈ బెనిఫిట్ ఇస్తున్నాం పిల్లలందరికీ. 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఆన్ బాండ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్. మాకు ఇంటేక్ చాలా పెద్ద ఇంటేక్, ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీ గ్రాంట్ చేసిన ఇంటేక్ 150 ఇంటేక్. సో ఈ 150 ప్లస్ ఒక 15 తీసుకోవచ్చు. సో టోటల్ 165 ఇంటేక్ ఉన్న కాలేజ్. సౌత్ ఇండియాలో ఇంత పెద్ద ఇంటేక్ ఉన్న కాలేజ్ ఏది లేదు. ట్విన్ స్టేట్స్ లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి సార్ ఇక్కడ? yes, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మేడం. 165 as per యూనివర్సిటీ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆర్ కాలేజ్ ఇంటేక్ ఇస్ 165 సారీ. ఇంకొకటి, యాజ్ యూ ఆస్క్డ్, హైదరాబాద్ లోనే ఎందుకు కాలేజ్ చూస్ చేసుకోవాలని, స్టూడెంట్స్ అక్రాస్ సౌత్ ఇండియా చూస్ అవర్ కాలేజ్. we are the best in twin cities and twin states. ఏపీ తెలంగాణలో పాటు మనం సౌత్ ఇండియాలో కూడా ద టాప్ బెస్ట్ కాలేజ్. లక్కీలీ దిస్ ఇయర్ వీ గాట్ ద సర్వే ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్ దట్ టాప్ 10 బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో వీ హ్యావ్ బీన్ లిస్టెడ్. సో ఇట్స్ ఎ గుడ్ అండ్ బెస్ట్ అచీవ్మెంట్ టు అప్రిషియేట్ ద ఆర్గనైజేషన్. సో 25 years అయింది. అది కూడా ఒక సెలబ్రేషన్స్. దిస్ 2025 వీఆర్ సెలబ్రేటింగ్ విత్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్. సో రీసెంట్గా ద మోస్ట్ ప్రామిసింగ్ అవార్డ్ వచ్చింది ఫర్ గెటింగ్ ప్లేస్డ్, ఫర్ ప్లేసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
సో ఆ అవార్డు కూడా ఒకటి సంజీవ్ కపూర్తో మొన్న లాస్ట్ మంత్ తీసుకున్నాము. ఓకే. సో ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ ముంబై. ఓకే. సో ఎస్, దెర్ ఆర్ లాట్ మోర్ టు కమ్, లాట్ మోర్ టు అచీవ్. సో వీఆర్ అహెడ్, అందరికన్నా ఒక స్టెప్ ముందు ఉంటాం టు గివ్ సర్వీస్ టు ద స్టూడెంట్స్. సో వీఆర్ టోటలీ బేస్డ్ టు గివ్ ద సర్వీస్. ఎందుకు అంటే బయట కాలేజెస్తో చూసుకుంటే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, కానీ దే డోంట్ ఫుల్ఫిల్ ద కమిట్మెంట్ వాట్ దే సే. చాలా చూస్తుంటారు. ఎస్, ఇప్పుడు ప్లేస్మెంట్ అంటారు, ఫైనల్ ఇయర్ లో ప్లేస్మెంట్ జాయిన్ అయ్యే వరకు ఆ మాట ఉంటారు, తర్వాత పట్టించుకోరు. కానీ ఓవరాల్ గా చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. వి నో అవర్ స్టాండర్డ్స్. మేము ఏదో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ కాదు. యూ కెన్ సీ అవర్ ట్రాక్ from the last 25 years, from the day of establishment, the day of foundation. So there are many things to say. అది ఒక ఇంటర్వ్యూలో సరిపోదు. మా చైర్మన్ గురించి, ఫౌండర్ గురించి చెప్పాలంటే యూ నీడ్ టు గో త్రూ ఆల్ ద మీడియా థింగ్. సర్ ఈజ్ ఆల్సో హోల్డింగ్ 2 Guinness World Records. There are many achievements in the name for our founder and for the college organization. So we know our commitments and we know the standard. So ఎక్కడ స్టాండర్డ్ ఉంటే, ఎక్కడ క్వాలిటీ ఉంటే, స్ట్రెంత్ కానీ, పబ్లిక్ కానీ, పేరెంట్స్ కానీ అక్కడికే వస్తారు. క్వాలిటీ చూసుకుంటారు ఫస్ట్, క్వాంటిటీ చాలా మంది ఏమంటారంటే పెద్ద బిల్డింగ్ మెయిన్ గా చూడ్డానికి బాగుండాలి, జనాలు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, క్యాంపస్ ఎకరాల్లో ఉండాలి, లేదంటే బస్సులు ఒక 100 బస్సులు ఉండాలి, లేకపోతే కాలేజ్ లో అనిపిదు. ఎస్, దే ఓన్లీ సీ ద క్వాంటిటీ దేర్. క్వాంటిటీ అంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉంది, మన కళ్ళకి ఎంత కనిపిస్తుంది అని చూస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అగైన్ ఇట్ చూస్ డోంట్ జడ్జ్ a book by its cover. Again I highly recommend don't just judge a book by its cover. So make sure ఆ క్వాలిటీ మీకు వస్తుందా లేదో చూడండి. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ హోటల్ మేనేజ్మెంట్కి కూడా సేమ్ అకాడమిక్ ఇయర్, లైక్ జూన్ టు ఏప్రిల్ టు మార్చ్ అలా ఉంటుందా? అకాడమిక్ ఇయర్ చెప్పండి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి? ఎస్, సో ఈ అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుందంటే, ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. జూన్ లో మనకి లాస్ట్ జూన్ 15th, జూన్ 30, ఎండ్ ఆఫ్ జూన్ మనకి ఎన్రోల్మెంట్స్ అన్ని అవుతుంటాయి. పోర్టల్ ఉంటుందా సార్ సెపరేట్ గా? ఈ ఇయర్ మనము పోర్టల్ కూడా అప్గ్రేడ్ చేసాము. సో ఈ ఇయర్ నుంచి మనము drnchm.com లో drnchm.com లో they can apply, they can take the application from online, they can pay the fees from online. Student portal కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. There are a lot more developments in and around the college. ఖచ్చితంగా అందులో అప్లై చేసి రావాలా, డైరెక్ట్ గా కూడా? లేదు, మనకి walk-ins are welcome. Okay, but within the time. Yes, within the time walk-ins are welcome, and online applicants are also which they can apply in online. So there are different platforms. Walk-ins వచ్చిన వాళ్ళకి అడ్మిషన్ ఉంటుందని నేను చెప్పను, కానీ when you come as early as possible, you will be availing a seat. లేట్ గా వచ్చి సార్ మాకు సీట్స్ కావాలి అంటే ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, వి ఓన్లీ హావ్ లిమిటెడ్ సీట్స్. ఓకే సార్. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వా, లేకపోతే మీరు అన్నట్టు పొరపాటున ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చారు, సపోజ్ వీళ్ళు కలిసి వచ్చారు, సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు సార్? ఫస్ట్ మేము వి హైలీ రికమెండ్ టు టేక్ ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఓకే. చాలా మంది ఇది అంటారు, కానీ వి హైలీ రికమెండ్ వి ఫస్ట్ టేక్ ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఎందుకంటే దే ఓన్లీ నో ద టేస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఆ సక్సెస్ ని టేస్ట్ వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు పాస్ అయిన స్టూడెంట్ కి స్లోగా రావచ్చు, కానీ వి స్టూడెంట్స్ ని ఎందుకు ఎక్కువ ఇది చేస్తామంటే ఎంటైర్ లైఫ్ టైం దే విల్ బి రిమెంబరింగ్ అస్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ మీ ద లైఫ్ వేర్ టుడే అంటే చూసుకున్నప్పుడు he'll be feeling so proud. Okay. సో అలాంటి పిల్లల్ని మనము ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ పైన వచ్చిన వాళ్ళకి అడిషనల్ కన్సెషన్ కూడా ఉంటుంది. సో కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025. Seats are very limited. Already 65% of the admissions are being closed. Okay. Right now, right today. Okay. So you can go through our YouTube channel
drnchm. You can go to our website drnchm.com. Okay. మన మెయిల్ ఐడి కూడా ఉంది. There are different platforms. Okay. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ చాలా హ్యాండీ ఉంది. సో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఇన్స్టెంట్ గా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ గూగుల్ ప్లాట్ఫామ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూ విల్ బి సీయింగ్ మెనీ రివ్యూస్ కాలేజ్ గురించి, కాలేజ్ వీడియోస్ గురించి, ఫొటోస్ గురించి, ఆల్మినై గురించి, ప్లేస్మెంట్స్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, చైర్మన్ గురించి. దేర్ ఆర్ చాలా సబ్జెక్ట్ ఉంది, ఒక ఇంటర్వ్యూలో చెప్పలేను నేను. సో ప్లీజ్ గో త్రూ ఇట్. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ గురించి కూడా కొంచెం. యాజ్ సర్ సెడ్ మన ఫీజు వచ్చేసి 1,50,000 ఉంది. బట్ ఇన్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ 25 years అయిన సెలబ్రేషన్స్ లో 25,000 కన్సెషన్ ఇస్తున్నాం. ఓకే. సో ద ఫీజ్ రైట్ నౌ 125. ఓకే. That too seats are very limited. So please come and see the college. సరే, ఇప్పుడు 25 years కంప్లీట్ చేసుకున్నా అన్నారు. సో అంటే బ్రాంచెస్ పెట్టాలనే థాట్ ఎందుకు రాలేదు సార్? ఎందుకంటే హైదరాబాద్లో ఉంది, ఓకే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చదువుకుంటారు. మరి ఇతర ప్లేసెస్లో హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు, డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం ఏమైనా పెట్టే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో కాదు మేడం, ఈ ఇయరే మనం ఎక్స్పాన్షన్ లోకి వెళ్తున్నాము. సెలబ్రేషన్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ అంటే we are achieving lot of achievements this year. So already construction start అయింది. We are planning our own building, high class, high end infrastructure. తో పాటు there are many different amenities for the students who come and join in the upcoming years. So our campus వచ్చేసి తూంకుంట near to Shamirpet. మంచి క్యాంపస్ పడుతుంది, సెంట్రలైజ్డ్ ఏసీ. సో యాజ్ యూ సెడ్ బ్రాంచెస్ ఎందుకు పెట్టలేదు అని అడిగారు. సో అది కూడా చాలా మంచి క్వశ్చనే. సో వి టోటల్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ. సో ఇప్పుడు క్వాంటిటీ మేము పెంచుకుంటూ పోతే ఈ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో దట్ టుడే విచ్ క్వాలిటీ వీఆర్ గివింగ్ లాస్ట్ 25 years నుంచి అదే క్వాలిటీ ఇస్తున్నాం. ఇప్పుడు సపోజ్ అన్ని పెట్టి మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఒకటి పెట్టి దాన్ని ప్రాపర్ గా బిల్డప్ చేయడం. ప్రాపర్ గా దట్ ఫుల్ ఫ్లెడ్జ్. ఇప్పుడు స్టూడెంట్ కి ఏదైతే మనం అష్యూరెన్స్ ఇస్తున్నామో, ఆ కమిట్మెంట్ ఇస్తున్నామో, టిల్ హీస్ ఫైనల్ ఇయర్, ఫైనల్ డే ఆఫ్ ద కాలేజ్ హీ విల్ బి ట్రస్టింగ్ అస్. ఆ కమిట్మెంట్ ఉంటుంది. ఇంకొకటి బ్రాంచెస్ పెట్టడానికి పెట్టచ్చు, ఒక బిల్డింగ్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి చేయొచ్చు. కానీ ద క్వాలిటీ విచ్ వి గివ్ హియర్ ఇన్ ద మెయిన్ బ్రాంచ్, we wouldn't be fulfilling the same quality there. That is why manage చేయగలిగితేనే బ్రాంచెస్ పెట్టడం బెటర్ అంటారు. yes. ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ క్వాలిటీ ఆఫ్ కమిట్మెంట్ రైట్ అవే at the time of joining ఇస్తున్నాము. So we know what are the commitments given by the organization institute. So yes, we are happily expanding. We are in the expansion. Hopefully in the next year you will be seeing ఇంకొక క్యాంపస్ చూస్తారు. I make sure you also take the campus, కొత్త క్యాంపస్ ని మళ్ళీ మీ BRK న్యూస్ లో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి వీడియో, ఒక మంచి వీడియో, ఫుల్ లెంత్ వీడియో ఒకటి ప్లాన్ చేద్దాం. సో yes, we are happy with what we are. And again, we are not into quantity. We are always into quality. Quality of education, quality of standard is maintained from the day one. So make sure పెద్ద బిల్డింగ్లు చూసి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, పెద్ద క్యాంపస్లు చూసి మోసపోకండి. ఓకే, యూసి చిన్న క్యాంపస్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి చెట్టు కింద కూర్చొని అయినా ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు. పాత టైంలో ఋషులు ఏ బిల్డింగ్ లేని టైంలోనే ఇంజనీర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, మిగతా చదువుకోవాలనే తపన ఉండాలి. ఎస్, మంచి గురువు ఉండాలి, మంచి టీచర్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ కి క్వైట్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. నేను ఉండదు అని చెప్పాను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. యాజ్ యూ కెన్ సీ ఒక మంచి క్యాంపస్ టూర్ కూడా మీ న్యూస్ ఛానల్లో ఉంటుంది. సో మేక్ షూర్ you see the amenities what we are having. We have best in class state of the art infrastructure చెప్పుకోవడానికి among the colleges. yes sir. ఇప్పుడు వరకు చూసిన వాటికైతే మాక్సిమం అట్లీస్ట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తగ్గట్టు అట్లీస్ట్ మినిమం అన్న అస్థెటిక్స్ అంటారు చూసారా, అది మినిమం మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు వరకు చూస్తున్నట్టు. To be frank,
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 years బ్యాకే మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. సో అప్పుడు ఇది చాలా ప్రీమియం, చాలా ప్రీమియం ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ ఇప్పుడు మేము ఎక్స్పాన్షన్ లో ఉన్న కొత్త బిల్డింగ్, యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ కంప్లీట్ అస్థెటిక్. yes, in the next 10 years తర్వాత కూడా అప్కమింగ్ అమ్యూనిటీస్ ఉంటాయి, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కాదు, అప్పుడు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు ఏదైతే క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ, కిచెన్స్ కానీ చూస్తున్నారు, లాస్ట్ 20 years నుంచి అవే కిచెన్స్. ఓకే. సో వీ నో ద క్వాలిటీ. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ యామ్ హియర్ టు సే. ఎస్. ఓకే సార్, ఇప్పటిదాకైతే అంతా చాలా క్లియర్గా చాలా బాగా చెప్పారు. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తారా? yes, 100%. Let's see. Okay sir. Yes madam, as we can see, this is ATK, అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్ అని అంటాము. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇండియన్, ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్, సో యూరోపియన్ కుజిన్స్ ఇక్కడ ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ వీళ్ళకి ఇక్కడ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ల్యాబ్స్, ఏటీకే అని అంటాం దీన్ని, అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్. సో స్టూడెంట్స్ విల్ బి డూయింగ్ ఏటీకే ఇన్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్. ఎస్ మేడం, ఇది మనకి బేసిక్ రెస్టారెంట్. సో హియర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ విల్ బి లెర్నింగ్ how the restaurant etiquettes, what are the etiquettes, what are the kinds of glasses, what are the kinds of plates, ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకుంటారు. సో దిస్ రెస్టారెంట్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్. సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అడ్వాన్స్ రెస్టారెంట్ ఉంది, వేర్ దే కెన్ కంపెనీ ప్యాక్ ఆఫ్ 60 గెస్ట్స్. సో అది ప్రీమియం రెస్టారెంట్, అది విచ్ వీ హ్యావ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ద రెస్టారెంట్. ఎస్ మేడం, ఇది మనకి సెమినార్ హాల్. సో ఆన్ డైలీ బేసిస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఇండక్షన్ మనకి సెమినార్స్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అవర్ స్టూడెంట్స్కి గోల్డెన్ అవర్ అని ఉంటుంది. గెస్ట్ ఫ్యాకల్టీ కానీ, మనకి ఫ్యాకల్టీ డైరెక్టర్స్, బోర్డ్ మెంబర్స్ కానీ, ప్రిన్సిపల్స్, గెస్ట్ లెక్చరర్స్ కానీ, వీళ్ళకి ఒక 1 hour గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఫస్ట్ అవర్ ఎవ్రీ డే మనకి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్, పబ్లిక్ స్పీకింగ్, టైం మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యే స్కిల్స్ అన్ని స్టూడెంట్స్కి సెమినార్స్ కండక్ట్ చేస్తాం, విచ్ విల్ బీ ఆన్ ద డైలీ బేసిస్. క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్, QTK అని అంటాము. సో వేర్ స్టూడెంట్స్ విల్ బీ లెర్నింగ్ ద ఫుడ్ ప్రిపరేషన్ ఇన్ క్వాంటిటీ. సో మనం హోటల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ బల్క్ కుకింగ్ చేస్తుంటాం, బుఫేస్ అంటుంటాం. సో 200-250 ప్లస్ ప్యాక్కి మనము ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే, సో ఈ ల్యాబ్స్లోనే మనము ఈ రేషియో ప్రపోర్షన్ కానీ, దానికి తీసుకోవాల్సిన క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, ఏ రేషియోలో తీసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి, అన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్తో నేర్చుకుంటాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ల్యాబ్స్ విచ్ ఈస్ కాల్డ్ QTK. సో ఎస్, దిస్ ఈజ్ బేకరీ. సో పిల్లలు ఇక్కడికి వచ్చి యాజ్ యూ కెన్ సీ మనకి కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఫౌండెంట్, పేస్ట్రీస్, పఫ్స్, ఏదైతే బేక్డ్ ఐటమ్స్, బేకరీలో దొరికే ఐటమ్స్ ఉంటాయో పిల్లలందరూ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ చేసి నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ల్యాబ్ ఫర్ బేకరీ. సో ఓవెన్ ఏ టెంపరేచర్లో రన్ అవుతుంది, సో ఇంగ్రీడియంట్స్ ఏంటిది, బేకరీలో వాడాల్సిన సేఫ్టీ ఇదేంటిది అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ టేకెన్ కేర్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఫర్ ద స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అవర్ బేకరీ. సో దీస్ ఆర్ ద క్లాస్ రూమ్స్ వేర్ స్టూడెంట్స్కి థియరిటికల్ నాలెడ్జ్ ఇక్కడ అందిస్తాం పిల్లలందరికీ. సో ఈ క్లాస్ రూమ్స్ అన్ని డిజిటల్ క్లాస్ రూమ్సే. సో ఈవెన్ ద ఫ్యాకల్టీ ఆర్ ద స్టూడెంట్, లెక్చరర్ ఏదైనా ఒకవేళ క్లాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు డిజిటల్ క్లాస్ బోర్డ్లోనే మనము క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్స్ హ్యావ్ ప్రొజెక్టర్స్ అండ్ డిజిటల్ క్లాస్ బోర్డ్స్ వేర్ స్టూడెంట్, ఇప్పుడున్న జనరేషన్లో వేర్ AI ఈజ్ టేకింగ్ ఓవర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇప్పుడున్న టైం పీరియడ్లో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ స్మార్ట్ ఫోన్, ఏ ల్యాప్టాప్, ఏ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు డూ అండ్ లెర్న్ ద నాలెడ్జ్. సో మనము స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ డిజిటల్లీ అందిస్తున్నాము. సో మా దగ్గర బుక్స్ ఉండవు బేసిక్గా. సో ఎస్, all the classrooms in Dr. Narayana College of Hotel Management are digital classrooms. Yes, so these are BTK, basic training kitchen అని అంటాము. సో ఈ బేసిక్ ట్రైనింగ్ కిచెన్లో స్టూడెంట్స్ ఆఫ్
ఫస్ట్ ఇయర్ రాగానే స్టూడెంట్స్ బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. ఈ కిచెన్స్లో తీసుకోవాల్సిన మెజర్స్, సేఫ్టీస్, నైఫ్స్, ఈ యుటెన్సిల్స్, లాడిల్స్, వాటి పేర్లు ఏంటి, చాలామందికి తెలీదు లేదంటే నాలెడ్జ్ ఉండదు. సో ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ పిల్లలు వచ్చి అన్ని నేమ్స్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. యాజ్ వీ కెన్ సీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్లోకి వెళ్తారు, క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్లోకి వెళ్తారు. సో ఎస్, దిస్ ఈజ్ అవర్ బీటీకే బేసిక్ ట్రైనింగ్ కిచెన్. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ ఆఫీస్. ఈ ఫ్రంట్ ఆఫీస్లో గెస్ట్ హ్యాండిలింగ్, గెస్ట్ అప్రోచ్, ద వే ద గెస్ట్ షుడ్ బి ట్రీటెడ్ ఈ ల్యాబ్స్లో నేర్చుకుంటాము. ఇది ఫ్రంట్ ఆఫీస్ అని అంటాము. ఏ కార్పొరేట్లో అయినా, ఏ హోటల్లో అయినా, ఏ ఆర్గనైజేషన్లో అయినా ఫ్రంట్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఎస్, ఇక్కడ స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారంటే, ఇఫ్ ద గెస్ట్ ఈజ్ ఎ ఫారినర్, ఆ టైం లైన్ ఏంటిది, ఏ టైంలో నుంచి వచ్చారు, ఈరోజున్న కరెన్సీ రేట్ ఏంటిది, వాళ్ళు తీసుకోవాల్సిన కరెన్సీ ఏ రేట్లో ఉంది అని స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకుంటారు. గెస్ట్ హ్యాండిలింగ్ ఉంటుంది, గెస్ట్ రిలేషన్ ఉంటుంది. సో పేమెంట్స్, సో హౌ ద గెస్ట్ ఈజ్ పేయింగ్, ఇక్కడ ఇన్ విచ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కూడా స్టూడెంట్స్ నేర్చుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద హోటల్, ఫ్రంట్ ఆఫీస్. సో ఇది కూడా ఒక ల్యాబే, క్లాస్ రూమ్ లాంటిది. సో ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో త్రూ అవుట్గా చూసుకుంటే మనకి క్లాస్ రూమ్స్ చాలా తక్కువ, ల్యాబ్సే ఎక్కువ ఉంటాయి. సో ఈ కోర్స్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి ల్యాబ్స్లోనే ఎక్కువ మనం ఎంగేజ్ అవుతుంటాం. ఎస్, సో ఎస్ మేడం, ఇది మనకి ప్లేస్మెంట్ సెల్ అని అంటాము. ఈ ప్లేస్మెంట్ సెల్లో స్టూడెంట్స్కి ఒక మంచి స్కిల్ అనేది నేర్చుకుంటారు. ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా ఇవ్వాలి, ఇంటర్వ్యూ స్కిల్స్, అసలు ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడాలి అనే సబ్జెక్ట్ ఇక్కడ నేర్పిస్తాము ప్లేస్మెంట్ సెల్లో. అలానే ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అయ్యే ఇంటర్వ్యూస్ అన్నీ ఈ సెల్లోనే అవుతాయి. సో స్టూడెంట్ ఒకవేళ బయట దేశానికి, వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే దిస్ ఈజ్ అవర్ ప్లేస్మెంట్ సెల్, వేర్ స్టూడెంట్స్ విల్ బీ ఎంగేజింగ్ ఇన్ దేర్ స్కిల్స్. సో బోర్డ్ రూమ్ ఎక్స్పీరియన్స్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫ్రమ్ ద డే వన్. సో రేపటి రోజున ఒక మంచి పొజిషన్ వెళ్ళినప్పుడు ఎంత స్కిల్, నాలెడ్జ్, సబ్జెక్ట్ ఉన్నా కూడా ఈ సీట్లో కూర్చుంటే భయపడతారు. సో ఫ్రమ్ ద డే వన్ ఆ ఫియర్ అనేది తీసేసి స్టూడెంట్కి మంచి స్కిల్స్, కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ద డే వన్ నేర్పించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ప్లేస్మెంట్ సెల్. ఎస్, ఇది మనకి కంప్యూటర్ ల్యాబ్, ఐటీ ల్యాబ్ అని అంటాము. ఈ ఐటీ ల్యాబ్లో స్టూడెంట్స్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్, అంటే ఇప్పుడు ఈ రిమోట్ ఏరియాస్ అని ఎందుకు అంటున్నానంటే స్పెసిఫిక్గా ఇప్పుడు ఇన్ జనరల్గా చూసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి స్మార్ట్ ఫోన్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. కానీ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్, అంటే కొన్ని విలేజెస్ నుంచి స్టూడెంట్స్కి నేర్చుకోవాలనే ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ యాక్సెసిబిలిటీ ఉండదు. సో అలాంటి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి మనం కంప్యూటర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్ అట్ ఎండ్ ఆఫ్ ద డే. సో వీ ట్రైన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈక్వలీ. ఇది మనకి లైబ్రరీ మేడం. ఈ లైబ్రరీలో వరల్డ్ క్లాస్ ఉండే బుక్స్ అన్నీ ఉన్నాయి. దట్ టు ఫర్ హాస్పిటాలిటీ, టూరిజం అండ్ ఫుడ్ గురించి తెలుసుకోవడానికి మనకి ఎవ్రీ డే 40 to 45 minutes స్టూడెంట్ లైబ్రరీకి వచ్చి ఎంగేజ్ అవుతారు, మంచి బుక్స్ తీసుకుంటారు. సో వీక్లీ మ్యాగజైన్స్ వస్తాయి, మంత్లీ ఎడిషన్స్ వస్తాయి మనకి. సో మనము ఆన్ డైలీ బేసిస్ వీ సే స్టూడెంట్స్ to go to library, come to library and take a good book where they can gain knowledge and subject. So this is our library. ఇది మనకి అడ్వాన్స్ రెస్టారెంట్. యాజ్ ఐ హ్యావ్ సెడ్ యూ బిఫోర్, మనకి ఇది 60 pack ఆఫ్ గెస్ట్ని అకామిడేట్ చేస్తుంది విత్ హై అండ్ ఎమ్యూనిటీస్, హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. సో స్టూడెంట్స్ విల్ బి లెర్నింగ్ మిక్సాలజీ, కాక్టైల్స్, మాక్టైల్స్, ఫ్లేరింగ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాబ్స్ ఇప్పుడు దాకా మీరు చూసుంటే. సో దెర్ ఆర్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద క్యాంపస్ విత్ హై ఎండ్ అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ గ్రౌండ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ని ఫిట్నెస్ రూపంలో ఎంగేజ్ చేస్తుంది. సో ఎంత మెంటల్ స్టేబుల్ ఉన్నా ఫిజికలీ స్టేబుల్ ఉండాలి అంటే ఒక 1/2 an hour 45 minutes స్టూడెంట్స్ ఎప్పుడైతే స్పోర్ట్స్లో కానీ యాక్టివిటీస్లో కానీ ఎంగేజ్ అయినప్పుడు ఆ అచీవ్మెంట్ కానీ, ఆ ఎంతూజియాజం కానీ ఆ స్టూడెంట్లో ఆ డిజైర్ అనేది ఉంటుంది. సో వీ ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఫిజికల్ గేమ్స్ వేర్ స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో ఫీల్డ్ రిఫ్రెష్డ్.
సో ఈ ఫెసిలిటీ కూడా మనం స్టూడెంట్కి అందిస్తున్నాము. సో ఈ ఏకైక కాలేజ్ అమాంగ్ ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ విచ్ ఈజ్ హ్యావింగ్ గ్రౌండ్ ఫెసిలిటీ. సో మనకి మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఉంది, యాజ్ యూ కెన్ సీ.